వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవర్ జిందగీ. ఈరోజు వీడియో వచ్చేసి స్నో ఎక్స్పీరియన్స్ కోసమని అటల్ టనల్కి వెళ్తున్నాం. జనరల్గా మనం నార్త్ ట్రిప్స్ ప్లాన్ చేసేదే స్నో ఇంకా స్నోఫాల్ కోసమని. సో చాలా ఎక్సైటెడ్గా మేమైతే స్టార్ట్ అయ్యాం. సో మనం అక్కడికి వెళ్ళే దారిలోనే మనకి కాస్ట్యూమ్స్ అవైలబుల్గా ఉంటాయి రెంట్కి. మనకి నచ్చిన సైజు ఇంకా కలర్ సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. కాస్ట్యూమ్స్ విత్ బూట్స్తో కలిపి 300 per person ఛార్జ్ అవుతాయి. ఇక్కడ మనం స్టార్టింగ్ పాయింట్లోనే ఉన్నాం ఇంకా, కానీ స్నో అయితే చిన్నగా స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి గవర్నమెంట్ స్కూల్. ఇక్కడ మనకి చూసుకుంటే స్కూల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ వాళ్ళు ఎడ్యుకేషన్ కన్నా టూరిజం మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటారు కాబట్టి స్కూల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాలేజ్కి వెళ్ళాలంటే కుళ్ళుకి వెళ్ళి వాళ్ళ స్టడీస్ కంప్లీట్ చేస్తారంట. మనం చేసే జర్నీ అంతా కూడా ఘాట్ సెక్షన్ అయి ఉంటుంది. సింగిల్ లైన్ రోడ్డు, వెళ్ళే వెహికల్స్ వచ్చే వెహికల్స్ ఒకే దారిలో ఉంటాయి కాబట్టి ఇక్కడ డ్రైవ్ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ అయి ఉండాలి. సోలాంగ్ వ్యాలీకి అయితే రీచ్ అయ్యాం. స్నో అయితే ఎక్కువగా లేదు ఇక్కడ మేము వెళ్ళినప్పుడు, కానీ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. ఒకవేళ మీకు యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడి వరకు వస్తే సరిపోతుంది. లేదు జస్ట్ స్నోతో అలా టైం స్పెండ్ చేయాలి అనుకుంటే అటల్ టనల్ అయితే బెస్ట్ ఆప్షన్. కాస్ట్యూమ్స్ షాప్ దగ్గరనే గైడ్స్ వచ్చి అడుగుతారు ఒకవేళ మీకు యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ ఉన్నాయా అని. వాళ్ళు ప్యాకేజెస్ ప్రొవైడ్ చేస్తారు. అరౌండ్ 3000 అలా ఉంటుంది డిపెండ్ అపాన్ ద యాక్టివిటీస్. సో ఇక్కడ నెంబర్ కనబడుతుంది కదా 26, అలా షాప్ నెంబర్ మనకి ఇస్తారు కిందే. ఆ స్పెసిఫిక్ షాప్ నెంబర్ దగ్గరికి వెళ్ళి మన యాక్టివిటీస్ని మనం చేసుకోవచ్చు. యాక్టివిటీ పాయింట్ కాబట్టి రష్ ఎక్కువగా ఉంది ఇక్కడ సోలాంగ్ వ్యాలీ దగ్గర. మేము యాక్టివిటీస్ ప్రిఫర్ చేయలేదు. సో స్నో కోసమని అటల్ టనల్కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ మనకి కనబడే ట్రీస్ దేవదారు ట్రీస్ అని అంటారు. మనాలిలో మనకు చాలా వరకు కనబడతాయి ఈ ట్రీస్ అనేవి. సో ఈ ట్రీస్ తోటి హోమ్ ఇంటీరియర్స్ చేస్తారంట, లైక్ డోర్స్, విండోస్, ఇంటీరియర్ వర్క్స్ అలా ఉంటాయి. ఇక్కడ మనాలిలో కూల్ ప్లేస్ కాబట్టి మనకి హోమ్ అంతా కూడా ఎక్కువ వుడ్తోనే ఉంటుంది, బ్రిక్స్ స్టోన్తో కన్నా. ఎందుకంటే వుడ్ కూల్ రెసిస్టెంట్ కాబట్టి. ఈ వుడ్ అనేది చాలా డ్యూరబుల్గా ఉంటుందంట, కానీ వితౌట్ పర్మిషన్ కట్టింగ్ చేయరాదు. ఒకవేళ కటింగ్ చేస్తే కేసు అవుతుందంట. పైకి వెళ్ళే కొద్దీ స్నో పెరుగుతూ వస్తుంది. ఒక్కొక్క సీన్ చాలా వండర్ఫుల్గా ఉంది చూస్తుంటే. మనం క్యాలెండర్స్ మీద చూస్తాం కదా ఫొటోస్, అవి రియల్ లైఫ్లో చూసినట్టుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ కాసేపు వెహికల్స్ని స్టాప్ చేశారు రోడ్ క్లీనింగ్ కోసమని. రోడ్ పైకి స్నో వస్తే క్లీన్ చేస్తూ ఉంటారు వెహికల్స్ స్కిడ్ అవ్వకుండా. ఇంకా స్నోఫాల్ టైంలో మాత్రం రోడ్ మొత్తం స్నోతో కవర్ అయి ఉంటుంది కాబట్టి వీల్స్కి చైన్ వేసుకొని డ్రైవ్ చేస్తారు. ఇది కూడా ఒక యాక్టివిటీ పాయింటే. ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగా వాళ్ళు కింద గైడ్ నెంబర్ ఇస్తారని చెప్పాం కదా, ఆ షాప్స్ దగ్గరకు వచ్చి మన యాక్టివిటీస్ చేసుకోవచ్చు. గ్లౌజెస్ ఇంకా సాక్సెస్ ఉంటే ఓకే, లేకపోతే ఇక్కడే తీసుకోవాలి. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ షాప్స్ తగ్గుతూ వస్తాయి. మనకి వూలన్ గ్లౌజెస్ పనిచేయవు, వాటర్ ప్రూఫ్ గ్లౌజెస్ కావాలి కదా స్నోతో ఆడుకోవాలంటే. సో అవి కావాలంటే ఇక్కడ కిందే మనం షాప్స్లో తీసుకోవాలి. అటల్ టనల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము, కానీ స్నో మాత్రం రోడ్కి 2 sides అలా కొంచెం ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. స్నో ఎక్కువ లేదు కదా అని గైడ్ని అడిగితే
టనల్ క్రాస్ అయిన తర్వాత ఎక్కువ స్నో ఉంటుందని చెప్పారు. సో మనం పర్సనల్గా క్యాబ్ తీసుకొని వచ్చాం కాబట్టి 2500 ఛార్జ్ చేశారు గేట్ వరకు. ఒకవేళ టనల్ క్రాస్ అయ్యి వెళ్ళాలంటే ఇంకో 1000 ఛార్జ్ అవుతుంది అని చెప్పారు. సరే మనం ఇంత దూరం వచ్చింది స్నోలో స్పెండ్ చేయడానికే కదా అని చెప్పి ఇంకో 1000 పెట్టి టనల్ అయితే క్రాస్ చేస్తున్నాము. ఈ టన్నల్ యొక్క లెంత్ వచ్చేసి 9.2 కిలోమీటర్స్ ఉంటుందంట. వరల్డ్స్ లాంగెస్ట్ హైవే టనల్. టన్నల్ క్రాస్ అయిన తర్వాత మాత్రం సీన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి, చాలా బాగుంది. సో ఈ వాల్స్ అనేవి స్నో గ్లేషియర్స్ అలా రోడ్ పైకి రాకుండా అలా కట్టారు ఆపోజిట్ డైరెక్షన్లో, ఎందుకంటే రోడ్ వెహికల్స్కి డిస్టర్బెన్స్ అవుతుందని అలా కట్టారు. స్నో ఎక్కువ ఉన్న ప్లేస్ చూసుకొని వెహికల్స్ ఆపి అక్కడ టైం స్పెండ్ చేస్తారు. సో ఇంకొంచెం పైకి తీసుకెళ్తున్నారు డ్రైవర్ అయితే, మంచి స్పాట్ ఉంటుందని. ఫైనల్గా వచ్చేసాం మనం స్నో స్పాట్కి. ఇక్కడ మనకు ఈ ఫస్ట్ ఫుడ్ తీసుకొని వెళ్తే బెస్ట్, మనకి ఎనర్జీ ఉంటుంది కదా ఆడుకోవడానికి. ఇక్కడ మనకి మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్, ఇంకా మోమోస్ ఉన్నాయి అవైలబుల్గా, మీకు నచ్చింది తీసుకోవచ్చు. సన్నీ డే అవ్వడం వల్ల మనకి ప్రాబ్లం లేదు ఆడుకోవడానికి. అదే స్నో పడితే మనకు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయలేము స్నోలో. సో ఈరోజు అయితే వెదర్ చాలా బాగుంది, సన్ వస్తుంది కాబట్టి మనం ఎక్కువసేపు ఆడుకోవచ్చు. స్వీటీ అయితే ట్రిప్ స్టార్టింగ్ నుంచి ఉంటుంది స్నోమ్యాన్ అని. సో ఫైనల్గా స్నోమ్యాన్ అయితే చేసాము. కొంచెం హార్డ్గా ఉంది స్నో, మనకి క్రష్డ్ ఐస్ లాగా, కాకపోతే అలా కష్టపడి కొంచెం అలా చేసాము, స్నోమ్యాన్ లాగా వచ్చింది. మనం ఎర్లీగా స్టార్ట్ అయితేనే బెస్ట్ ఇక్కడికి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఎర్లీగా స్టార్ట్ అయితే మనం వీలైనంత ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము, స్వీటీ కూడా చాలా ఎంజాయ్ చేసింది. కానీ లైవ్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేయలేదు అని అనుకున్నాము, అది కూడా ఎక్స్పీరియన్స్ అయింది. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము లైవ్ స్నోఫాల్ గురించి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.